ఇవాళ నేను మీకు క్రీమీ మష్రూమ్ నేను ఎలా చేస్తానో చూపిస్తాను. సో దానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టాను. దాంట్లో కొంచెం ఆయిల్, జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. కొంచెం బటర్, బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఒక్క ఉల్లిపాయ కొంచెం వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఇది కొంచెం ఇందులో వేగాలి. ఇప్పుడు ఇందులో ఒక 10 వెల్లుల్లిపాయలు సన్నగా స్లైస్ లాగా చేశాను. మీరు కావాలనుకుంటే సన్నగా చాప్ చేసేసేయండి. జస్ట్ ఒక్క 1 మినిట్ ఇలా అయిపోయిన తర్వాత దీంట్లో మష్రూమ్స్ వేసేద్దాం. స్టవ్ హైలోనే ఉంది, సిమ్లో పెట్టద్దు. ఎందుకంటే ఇప్పుడు ఈ మష్రూమ్స్ వాటర్ రిలీజ్ చేస్తాయి అన్నమాట. అట్లా వద్దు మనకి, అది కొంచెం ఎవాపరేట్ అయిపోవాలి. అంటే ఇవి లైట్గా ఫ్రై అవినట్టు అవ్వాలన్నమాట. అందుకోసమని స్టవ్ సిమ్లో పెట్టకండి. కొంచెం బాగా కలిసేలాగా కలిపి స్టవ్ హైలోనే ఉంచండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూసారా, ఇలా వాటర్ రిలీజ్ అవుతున్నాయి కదా. సో ఆ వాటర్ అంతా కొంచెం ఎవాపరేట్ అయిపోవాలన్నమాట. అందుకని నేను సిమ్లో పెట్టకండి అన్న. ఇప్పుడు మష్రూమ్స్లో వచ్చిన వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు హైలోనే పెట్టి ఒక 2-3 మినిట్స్ ఇట్లా వేగనివ్వండి అన్నమాట. కొంచెం డ్రై అవ్వాలి. ఇప్పుడు లైట్గా గోల్డెన్ బ్రౌన్ అవుతుంది కదా. ఇటువంటి టైంలో ఏం చేయాలి అంటే ఒక 1/2 కప్ ఇది చికెన్ బ్రాత్ అన్నమాట. ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే వెజిటబుల్ నుంచి తీసిన జ్యూసెస్ ఉంటాయి కదా, వెజిటబుల్ స్టాక్ అయినా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ప్లెయిన్ వాటర్ అయినా పర్వాలేదు. సో ఇది మనం పోసిన తర్వాత ఒక 2 మినిట్స్ దాన్ని అలా ఉడుకుతూ ఉండనివ్వండి. దీంట్లో కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేద్దాం. ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఆరిగానో, కొంచెం సాల్ట్. మరీ ఎక్కువ వేయద్దు, ఎందుకంటే మనం వేసింది సాల్టెడ్ బటర్ కాబట్టి. కొంచెం పెప్పర్, అన్నీ ఒక 1 టీ స్పూన్ అంతా. అంటే ఒక 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఒక 1 టీ స్పూన్ ఆరిగానో, ఒక 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, సాల్ట్ అకార్డింగ్ టు టేస్ట్. ఇప్పుడు ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు ఇది అమూల్ క్రీమ్ అండి. ఒకవేళ ఇది లేదు అనుకుంటే పాల మీద మీగడ ఉంటుంది కదా మన ఇంట్లో, అది ఒక 4 టేబుల్ స్పూన్స్ వేయండి. ఇంతవరకు మనం స్టవ్ సిమ్లో అసలు పెట్టనే లేదు.
ఇదంతా హైలోనే జరుగుతుంది కుకింగ్ మొత్తం. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టండి, కొంచెం మీడియం సిమ్. దీంట్లో ఒక 2-3 మినిట్స్ ఇట్లా ఉడకనివ్వండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్ పార్మెజాన్ చీజ్ వేస్తున్నాను. ఇది ప్యూర్లీ ఆప్షనల్ అండి, మీకు వేసుకోవాలి అనిపిస్తేనే వేసుకోండి, లేకపోతే లేదు. సో ఇది కొంచెం మెల్ట్ అయ్యే వరకు ఉంచాలి. ఇప్పుడు కావాలి అనుకుంటే మనం ఇందులో బాయిల్డ్ పాస్తా కానీ లేకపోతే బాయిల్డ్ మ్యాకరోనీ కానీ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే స్టీమ్ రైస్తో కూడా తినచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో మీకు ఈ రెసిపీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు వండిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, సో ఇది క్రీమీ మష్రూమ్. మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ నా రెసిపీస్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.